నివాసం నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. పరమ తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ సేవకులంగా మేమంతా చేరి విశ్వాస బిడ్డలు, బంధువులు, మిత్రులు, ఈ ప్రాంత నాయన సహవాసులు, విశ్వాస బిడ్డలు మేమంతా చేరి ఈ గృహాన్ని, ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. వీఆర్ డెడికేటింగ్ అంటూ యు లార్డ్. నీ సన్నిధిలో ప్రభువా, నీ హస్తాల్లో భద్రపరచండి, క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. ఈనాటి నుండి ఈ స్థలము, ఈ గృహము నీదిగా పిలువబడాలి. మీదే. అలనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు కృతజ్ఞతలు చెల్లించారు, తండ్రికి ఆశీర్వదించి అనుగ్రహించారు. మీ చేతుల్లో పెట్టబడినది ఆశీర్వాదకరంగా ఉంటుందని, దీవెనకరంగా ఉంటుందని, క్షేమకరంగా ఉంటుందని, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మి, క్షేమముగా ఉంటుందని నమ్మి, విస్తరించబడుతుందని నమ్మి ఈ యొక్క నాయన పనిని మీ చేతుల్లో పెడుతున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏ విధంగా మీరు ఆశీర్వదించారో, ఈ చిన్న పనిని కూడా మీరు ఆశీర్వదించి ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో మీ దాసుని దాసురాలను ప్రభువా బహుగా విస్తరింప చేయమని మహిమంతా మీకు ఆరోపించచ్చు. ప్రతి గదిని, every area of this building, Lord, we are putting in your hands. ప్రతి ప్రాంతమును మీ చేతుల్లో పెడుతున్నాం. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, గృహంలోనికి వచ్చేటప్పుడు, వెలుపలికి వెళ్ళేటప్పుడు బిడ్డలందరికీ బహుక్షేమము దయచేయమని యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు కరుణాకర్ గారు ఈ గదిని ప్రభు హస్తాలకు అప్పగిస్తారు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసిందని చెప్పిన దేవుని నామ మహిమార్థమై, కుటుంబీకుల క్షేమార్థమై ఈ గదిని ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తాను. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు, బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు అక్షయునాది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు అక్షయునాది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయింతు, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు అక్షయునాది. హల్లెలూయా, హల్లెలూయా. కైకలూరు నుండి వచ్చినటువంటి మరి సహోదరుని యొక్క అత్తయ్య గారు పేరండి సువర్ణమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు.
ఈ సర్వ సృష్టికి సర్వ మానవాడికి సృష్టికర్తమయ్యా స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఈ సర్వ సృష్టికి సర్వ మానవాడికి సృష్టికర్తమయ్యా ఆది సంబోధుడు చూస్తున్న దేవుడు మాట్లాడుతూ ఆకాశ మీ తట్టే మా కన్నునెత్తు సుఖం కరుణించుకొని ఆక్షించిన తండ్రి మీకు రెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీ స్థితులు చూస్తున్నారు వందనాలు ప్రభా. సొలొమోను ప్రభా నాయన తన భార్యను ప్రేమించి ఇచ్చిన ప్రభా నాయన. అయ్యా తండ్రి కుమార్తెని ప్రభా కుమారుని ఇచ్చాం ప్రభా నాయన మీకు వందనాలు చూస్తున్నాను. కుమారుడికి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన భార్యని ఇచ్చాం ప్రభా నాయన. అయ్యా తండ్రి తండ్రి ఇచ్చాం నాయన. తండ్రి నాయన మా స్థితిగతులన్నీ మీకు తెలుసు ప్రభా. మేము ఎలాంటి స్థితిలోంచి వచ్చాము తండ్రి నాయన మమ్మల్ని ఎలా హెచ్చించామో మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన నీ బిడ్డ ఎంతగానో ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన జాబి విషయంలోనూ ప్రభా నాయన ఈ నూతన గృహం విషయంలోనూ అయ్యా అయ్యా ఎన్నో చేసిన మేలు గొప్పగారు ప్రభా. తండ్రి నాయన మేలని కలిగి కీడని కలిగి మేలు ఉంచుతూ నాయన మమ్మల్ని ఎలా తండ్రి నాయన స్థిరపరిచిన తండ్రి మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నూతన గృహంలో ప్రభా తండ్రి ఫోన్ చేసి నాయన తండ్రి నాయన సురేష్ నాయన మాట్లాడుతున్నాను ఎంతగానో నాయన. అయ్యా తండ్రి నా కెపాసిటీకి మించింది అన్నప్పుడు దేవుడు ఇస్తే కెపాసిటీకి మించింది ఇస్తారన్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన మా అర్హత లేకపోయినా అర్హతలు ఇచ్చి ప్రభా నాయన మమ్మల్ని ఎలా నిలబెట్టుకున్నా పెట్టే నీకు భయపాత్రగా వాడుకోవాలని ఎంతగానో నీ కోరిక తండ్రి నాయన. నీ కోరికను మేము సిద్ధపచేయడానికి మీ ఆలోచన యావత్తు నాయన సఫలపరచడానికి నాయన నీ పనిముట్లుగా నీ సాధనాలుగా పత్రికలుగా వాడుకోమని వేడుకుంటున్నాను. నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ప్రభా. అయ్యా ముఖ్యంగా ఈ నూతన గృహంలో నాయన ఉంటున్న నీ బిడ్డలు ఈ ప్రాంతం ఎంతటికి నిన్ను చూపించాలి, నీ గురించి చెప్పాలి, నీ గురించి ప్రకటించాలి ప్రభా. తండ్రి నాయన మమ్మల్ని ఎంతగా హెచ్చించామంటే ఒక పని ఉన్నది నాయన. అది ఒక పని సిద్ధపరిచాం నాయన. అది నాయన మేము గుర్తెరిగే మనసు దయచేయండి ప్రభా. ఇది ఇచ్చారులే నాయన అని మేము హెచ్చించుకోవద్దు. ఎంత తగ్గించుకుంటే అంత నాయన హెచ్చింపబడతాం ప్రభా. మీ బలిష్టమైన రెక్కల కింద వేరే మనసులై ఉంటాయి నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి ఈ నూతనగా వచ్చిన ప్రభా నాయన గృహంలో ఉంటున్న నీ బిడ్డలకి ముఖ్యంగా దయచేయండి ప్రభా. మీ సిరిపాదము మోపారు ఈ గృహంలో ప్రభా నాయన. తండ్రి మిమ్మల్ని పిలుచుకున్నారు మీ రీతిని రాజ్యాన్ని ఉద్దేశాలు సఫలపరిచే తండ్రి అని నీ పేరట దైవజనులుగా ఉన్న నీ బిడ్డల్ని పిలుచుకున్నారు, ఆత్మీయులు పిలుచుకున్నారు, బంధువులు పిలుచుకున్నారు, విందుని ఏర్పాటు చేశారు. అయ్యా అన్ని సమకూడి మహిమ తెచ్చుకో తండ్రి. వాతావరణం మీ సోదరులకు ఆత్మీయ వాతావరణం అయ్యా మాకు అనుకూల పరిస్థితులు మీకు అయ్యా తండ్రి నీ నామం హెచ్చింపబడాలి, మీరు తగ్గింపబడాలి తండ్రి. అయ్యా మీకు వందనాలు చూస్తున్నారు. ఏంటి మంచి గర్వగా మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాకన్నా ముందు చేసిన పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి అంగీకరణ చేసుకుని ప్రతిఫలం దయచేస్తున్నందుకు ప్రభా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దీని రాళ్ళు మర కూడా ఆలకిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ మరలన్నీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ గదిలో ఆరాధన కూడా ఉన్నారు. ఎక్కడ వారు అక్కడ ప్రేమతో